డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లేటెస్ట్ అప్డేట్స్ని తీసుకువచ్చింది. చూడండి, చాలా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. అందులో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేవి ఎంబీబీఎస్లో రావటం జరిగింది. చూడండి, సీట్లు పొందినటువంటి స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో మొత్తం 1, 2, 3 సీట్లే ఉన్నాయి. 3ంటికి 3 అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓసీ 2,05,000 వరకు వచ్చింది. 2,05,000 అంటే 400 మార్కుల వరకు సీట్ రావటం జరిగింది. ఎస్టీ 2,70,000 వరకు వచ్చింది. అలాగే బీసీబీ ఒక సీటు ఉంటే 2,20,000 వరకు రావటం జరిగింది. ఇది స్టే రౌండ్. తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి జాయిన్ కావాలి. అలా జాయిన్ కాను అంటే మాత్రం కుదరదు. జాయిన్ కావటానికి 19/11/2025 ఉదయం 11 గంటల వరకు టైం ఇచ్చారు. ఈ టైంలోపు అందరూ కాలేజీలో జాయిన్ కావాలి. ఎవరైనా జాయిన్ కాకపోతే 20 లక్షలు ఫైన్ వేయబడుతుంది. అలాగే 3 years డివర్ చేయబడతారు. గుర్తుంచుకోండి, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మరో అప్డేట్, బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్. బీడీఎస్ కూడా స్టే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ రావడం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ కోటాలో స్టే వేకెన్సీ రౌండ్లో సీటు పొందినటువంటి అభ్యర్థుల జాబితా మీరు చూస్తున్నారు. చూడండి, చాలామంది స్టూడెంట్స్ బీడీఎస్ సీటు పొందారు. ఈ లిస్ట్ పరిశీలించండి. వీరికి కూడా 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు రిపోర్టింగ్ టైం ఇవ్వటం జరిగింది. అందరూ తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే పెనాల్టీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. దాన్ని చూసుకుని మీరు వెంటనే వెళ్ళి జాయిన్ కండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. తర్వాత మరో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మేనేజ్మెంట్ కోటా స్టే రౌండ్ కోసం ఎంబీబీఎస్ బీడీఎస్ అండర్ మేనేజ్మెంట్ కోటా కరియన్నం మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్లో 6 స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మేనేజ్మెంట్ కోటాలో స్టే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వేకెన్సీస్ ఇవ్వటం జరిగింది. ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి అనేది ఇచ్చాడు. చూడండి, ఎంబీబీఎస్ సీట్లు బి కేటగిరీ లోకల్ కేటగిరీ సీట్లలో 9 సీట్లు ఉన్నాయి. అదే అన్రిజర్వ్డ్ నాన్ లోకల్లో 20 సీట్లు ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో 17 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కోసం స్టే వేకెన్సీ రౌండ్ జరగబోతుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చాడు. ఇది నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. ఈ లిస్టులో 70 మంది రిపోర్ట్ చేయలేదు. బీడీఎస్ ఎంబీబీఎస్ కలిపి ఉన్నాయి ఇవి. ఈ సీట్లు కూడా ఇప్పుడు స్టే రౌండ్లో ఫిల్ చేయటం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ని చూద్దాం. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి కేటగిరీ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 17/11/2025 మధ్యాహ్నం 3 గంటల నుండి 18/11/2025 మధ్యాహ్నం 3 గంటల వరకు 24 hours టైం ఇవ్వటం జరిగింది. మీరు వెంటనే వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. అయితే ఎవరికి ఇంతవరకు ఏ ఫేజ్లో కూడా సీట్ రాని వారు ఉంటే వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయలేదో వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ లేదు. వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు లేదు. కాంపిటెంట్ అథారిటీ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఇంతకు ముందే సీటు పొందినటువంటి స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వీలు లేదు. అలాగే ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటాలో సీటు పొందినటువంటి క్యాండిడేట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అదర్ స్టేట్లలో
ఎంసీసీ ద్వారా సీటు పొందినటువంటి వారు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేదు. వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసి సీటు పొందినట్లయితే వారు తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ కావాలి. అది తప్పనిసరి. అలా జాయిన్ కానటువంటి వారిపైన యాక్షన్ ఉంటుందని మనకి తెలియచేశారు. స్టే రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మనం ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకున్నప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీటు వచ్చాక మళ్ళీ జాయిన్ కాము అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అనుకుంటే మీరు ఫైన్కి గురవుతారు, అలాగే డిబార్ చేయబడతారు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బి కేటగిరీలో సీటు వస్తే 40,000 రూపాయలు, సి కేటగిరీలో సీటు వస్తే 70,000 రూపాయలు ఎంబీబీఎస్కి ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి. అదే బీడీఎస్కి అయితే డి కేటగిరీకి 20,000, సి కేటగిరీకి 40,000 చెల్లించాలి. ఇక్కడ రెడ్ లెటర్స్తో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ చూడండి. ఈ రౌండ్లో ఎవరైతే సీటు పొందుతారో వారు తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ కావాలి. అలా జాయిన్ కానటువంటి వారు 20 లక్షల రూపాయల ఫైన్ వేయబడతారు. అదేవిధంగా 3 సంవత్సరాల కాలం పాటు డిబార్ చేయబడతారు. మీ సీట్ బ్లాక్ చేయబడుతుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకునే ముందే చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకున్నప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరో అప్డేట్ ఏమిటంటే యూజీ ఆయుష్ కోర్సుల్లో స్టే వేకెన్సీ రౌండ్ కోసం సీట్లు ఎన్ని ఉన్నాయనేటటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇవన్నీ చూడండి. ఇవన్నీ సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి సీట్లు. ఓసీలో ఎన్ని ఉన్నాయి, బీసీలో ఎన్ని ఉన్నాయి అని మనం పరిశీలించుకుంటే నెక్స్ట్ మరో అప్డేట్ ఏమిటంటే యూజీ ఆయుష్ కోర్సులో స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ కోటాలో స్టే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. రేపు 17/11/2025 మధ్యాహ్నం 2 గంటల నుండి 18/11/2025 మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇంతవరకు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్ కోర్సుల్లో కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ సీటు రానటువంటి వారు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హులు. సీటు ఒకసారి పొందిన వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు. ఎలాంటి కోర్సుల్లో అయినా ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా ఆయుష్ కోర్సుల్లో స్టేట్ కోటాలో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ సీటు వచ్చిన వారు ఎవరు కూడా ఇప్పుడు ఈ రౌండ్లో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇంతవరకు ఎక్కడ సీట్ రాని వారు మాత్రమే వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు సీట్ వస్తే 8,000 రూపాయలు యూనివర్సిటీ ఫీ పే చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది స్టే వేకెన్సీ రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. 6వ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందో చూడండి. సీటు వచ్చిన ప్రతి క్యాండిడేట్ తప్పనిసరిగా మీకు అలాట్ చేసినటువంటి కాలేజీలో జాయిన్ కావాలి. అలా ఎవరైనా జాయిన్ కానట్లయితే 1,00,000 రూపాయలు పెనాల్టీ ఉంటుంది. వారికి 3 సంవత్సరాలు డిబార్ చేయబడతారు. మీ సీట్ బ్లాక్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇయర్లో మీరు నీట్లో పాల్గొన్న తెలంగాణలో మీరు సీటు పొందలేరు. 3 సంవత్సరాల వరకు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రౌండ్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి మన తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.